సబ్సిడీ రేట్ల ఎరువులను సబ్సిడీ రేట్లకు ఎరువులను రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ఇక టేకులపల్లిలోనూ గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న బస్తా యూరియా దొరకటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ కార్యాలయం తెరవక ముందే అక్కడకు చేరుకుని చెప్పులు లైన్లో పెట్టి చెట్టు కింద కూర్చున్నారు. దీంతో సిబ్బంది ఉదయం 7 గంటలకే తాళాలు తీసి యూరియా పంపిణీ ప్రారంభించారు. ఎకరం ఉన్న వారికి 1, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి 2 బస్తాలు చొప్పున పంపిణీ చేస్తున్నట్లు ఏవో నీరుడు అన్నపూర్ణ తెలిపారు. ఇక తెలంగాణలో యూరియా కోసం రైతుల కష్టాలు తప్పడం లేదు. విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారక ముందే బారులు తీరుతున్నారు రైతులు. ఎక్కువసేపు క్యూలో నిల్చోలేక చెప్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలను వరుస క్రమంలో పెట్టి చెట్ల కింద సేద తీరుతున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి. ఏసారి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగానైతే రైతులకు యూరియా కష్టాలు తీరే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా పొద్దుగాల అంటే గతంలో యూరియా వెళ్ళి తీసుకొచ్చిన పరిస్థితి ఉంటే ఈ రోజు మాత్రం విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా రైతులకు సరైన టైంకి యూరియా అందక దిగుబడి వస్తుందో రాదో అనే భయంతో పొద్దుగాల పోయి భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్పులు వేసుకొని పోయి చెప్పులు దాంట్లో పెట్టి నిల్చునే పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక్కడ ములుగు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు పొలానికి పోయే పనులు పందు పెట్టుకుని కూడా గ్రోమోర్ కొన్ని సెంటర్ల దగ్గరికి వెళ్ళేసి రైతులైతే ముందుగా భార్యాభర్త ఇద్దరు వరుసల్లో నిలబడి యూరియా కోసం అయితే నిలబడాల్సిన పరిస్థితి అవుతుంది. దానికి తోడు పోలీసు వాళ్ళని కాపలా పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సకాలంలో అందకపోవడంతో రైతుకు దిగుబడి తక్కువ వస్తుంది. ఇప్పటికే ఊబిలో కుప్పలో ఉన్నాం మేము. యూరియా సరైన టైంలో ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం మీద అయితే పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే రావడం జరుగుతుంది. హరి రైట్ శ్రీనివాసులు, అలాగే యూరియా అక్రమంగా తరలించి బ్లాక్ లో దళారులు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని రైతులు వాపోతున్నారు. దాని మీద ఏమంటారు? కొంతమైతే బ్లాక్ లో అయితే యూరియా జరుగుతుంది. 265 రూపాయలకు రావాల్సిన యూరియాని 500 వరకు కూడా కొంతమంది ఫెర్టిలైజర్లు అధికార బలంతో అండదండలతో తీసుకెళ్లి బ్లాక్ లో అమ్ముకోవడం జరుగుతుంది. దానివల్ల రైతుకు సరైన టైంలో యూరియా అందగా కూడా రైతు చాలా అష్ట కష్టాలు పడ్డ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఉదయాన్నే కూలికి పోయే రైతు కూడా కూలికి వెళ్లకుండా తన ఆధార్ కార్డు పట్టుకొని వెళ్లి చెప్పులు లైన్ లో పెట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా లైన్ లో నిలబడి ఆ యూరియా కోసం పడిగాపులు కాసిన పరిస్థితులు ఉంది. ఇదే బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రైతు గట్టిగా డిమాండ్ చేస్తున్నా కూడా అగ్రికల్చర్ అధికారులు ఏవైతుందో మొక్కుబడిగా అయితే అట్లాంటి పనులు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా యూరియాని సీజ్ చేసి బ్లాక్ లో అమ్ముతున్న అయితే పరిస్థితి అయితే అధికారులు అయితే పెద్దగా దానిపై చర్య తీసుకునే పరిస్థితి అయితే నెలకొనలేదు. ఇదే విషయానికి వస్తే గత ప్రభుత్వంలో మాకు ఎక్కడ కూడా యూరియా దొరికింది, ఈ ప్రభుత్వంలో యూరియా వస్తలేదని చెప్పేసి అయితే రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. హరి అలాగే థ్యాంక్ యూ శ్రీనివాసులు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి